యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అన్నమాట. ఇది మన జీవితంలో అనేక మంది ఈ మాటను ఉపయోగిస్తారు. ఏదైనా శ్రమ కలిగినప్పుడు, లేకపోతే మన జీవితంలో అనుకోని సంఘటన ఎవరైనా చనిపోతే, మనకిష్టమైన వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఎక్కువగా ఈ మాటను ఉపయోగిస్తారు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అని చెప్పి. యెహోవా ఇచ్చెను అనేది కరెక్ట్ వర్డ్ గానీ, యెహోవా తీసుకొనెను అనేది రాంగ్ వర్డ్ అనమాట. యోబు తన జీవితంలో అపవాది అటాక్ చేశాడు అన్న సంగతి యోబుకి అర్థం కాలేదు. వెనక ఏం జరుగుతున్న సంగతి యోబుకి తెలియదు. కాబట్టి ఎక్కడ కూడా యోబు దేవుణ్ణి అవమానపరచలేదు. దేవుడు నాకు అన్యాయం చేశాడు అని చెప్పి ఎక్కడ యోబు చెప్పలేదన్నమాట. దేవుణ్ణి పాజిటివ్గానే అర్థం చేసుకున్నాడు యోబు. కానీ ఈరోజు ఆ యోబు చెప్పిన మాటలో దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, దేవుడు ఇచ్చేవాడే తప్ప తీసుకునేవాడే కాదు అన్న విషయం మనం గుర్తుపెట్టుకున్నాం. యోబు 10 మంది పిల్లలు చనిపోయినప్పుడు, తన ఆస్తి అంతా కోల్పోయినప్పుడు యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను అని చెప్పి. ఒకవేళ ఇది నిజం అనుకుంటే దేవుడు మళ్ళీ ఎందుకు 10 మంది పిల్లల్ని మళ్ళీ ఇచ్చాడు అనేది, తీసుకునేవాడైతే మళ్ళీ ఎందుకు ఇచ్చాడు 10 మంది పిల్లల్ని? ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, యోబుకి 2 ఆశీర్వాదం మళ్ళీ దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఒకసారి మనం గుర్తుపెట్టుకుంటే దేవుడే డైరెక్ట్గా యోబు దగ్గరికి వచ్చి, యోబు, నేను నీకు 2 ఆశీర్వాదం ఇస్తున్నాను, కాబట్టి నీ 10 మంది పిల్లల్ని నేను తీసుకుంటాను, తీసుకొని నీకు 2 ఆశీర్వాదం ఇస్తాను అంటే యోబు అంగీకరిస్తాడా? ఆలోచించండి ఒకసారి. మనం ఆలోచిస్తే కనుక ఇది నిజంగా 10 మంది పిల్లల్ని తీసుకొనే దేవుడు ఆశీర్వదిస్తాడా? లేకపోతే దేవుడు దీవించలేడా? ఎవరైనా దీన్ని యాక్సెప్ట్ చేస్తాడా? అసలు నిజంగా అట్లాంటి దేవుణ్ణి మనం మంచి దేవుడు అంటామా? నిన్ను 2 ఆశీర్వాదం చేయటానికి, నిన్ను దీవించడానికి 10 మంది పిల్లలు అవసరమా? ఇక్కడ మనం అర్థం చేసుకుంటే యోబు జీవితంలో భయం ఉండబట్టి అపవాది యోబుని అటాక్ చేశాడు, 10 మంది పిల్లల్ని చంపాడు. కానీ దేవుడు మరలా 10 మంది పిల్లల్ని ఇచ్చాడు. దేవుడు ఇచ్చేవాడు కానీ తీసుకునేవాడు కాదు. ఈరోజు మన విషయం, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. దేవుడు తీసుకునేవాడు కాదు, దేవుడు విడిపించేవాడు, దేవుడు సహాయం